అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. 2019 నుంచి 2024 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత అపవిత్రం చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో నాసిరకమైన అన్నదానం కావచ్చు, కల్తైనటువంటి లడ్డు ప్రసాదం కావచ్చు, ఓంకార నాదాలు వినబడకుండా పూజల్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో కూడా నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అప్పట్లో పరకామణి డబ్బులు లెక్కించేటువంటి స్థలంలో రవికుమార్ అనే వ్యక్తి నోట్లు దొంగతనం చేయడం జరిగింది. దాన్ని నిఘా పెట్టినటువంటి, దాన్ని పట్టుకున్నటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వైవి సతీష్ కుమార్ గారు దాన్ని పట్టించడం జరిగింది. అయితే అప్పట్లో దాన్ని బయటికి రానియకుండా కూడా లోక్ అదాలత్లో కేసు కొట్టించడం జరిగింది. మామూలుగా అది చిన్న చితక కేసు కాదు, కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల లోక్ అదాలత్లో చిన్న కేసులు కొట్టిస్తారు చూడండి, అలా కేసు కొట్టించడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సతీష్ కుమార్ ఇచ్చినటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆధారాలు, నిరూపణలతో కూడినటువంటి మాటలతో వెంటనే కూడా దాని మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా. అయితే ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది. అది ప్రూవ్ అయితే ఖచ్చితంగా పెద్ద శిక్ష పడే అవకాశం కూడా ఉంది. దానికి భయపడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టుతూ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. నిజంగా ఆశ్చర్య. పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు ఉండే డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. ఈ పరకామణి ఇక్కడ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, రవికుమార్ చేసింది చాలా చిన్న చోరీ, 9 నోట్లు $72,000 అంటున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే, అతను చోరీ చేసింది పార్కులోనో, పబ్బులోనో, బారులోనో, రెస్టారెంట్లోనో, రైల్వే స్టేషన్లోనో, బస్ స్టేషన్లోనో చోరీ చేయలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన అత్యంత మహిమ కలిగిన గోవిందుడు, శ్రీనివాసుడు, ఏడుకొండలవాడు, సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశుడే కొలువైన తిరుమల కొండ పైన భక్తులు కానుకగా హుండీలో వేసే ధనాన్ని లెక్కించే పరకామణిలో చోరీ చేశాడు. అది చిన్న చితక చోరీ కాదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. శ్రీవారి హుండీలో వేసేటువంటి కానుకల డబ్బుని లెక్కించే పరకామణిలో చోరీ చేయడం అంటే డబ్బా పాలకి తల్లి పాలకి ఉన్నంత తేడా ఉంది. హాకీ కోర్టుకి హైకోర్టుకి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. మనం రోజు ఇంట్లో ఉన్నాం, మన ఎదురుగా ఒక కరెంటు వైర్ ఉంది, రోజు మనం బట్టలు ఆరేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏదో తెలుసో తెలియకో ఏదో కన్ఫ్యూజన్లోనో మొత్తంలోనో ఒక చిన్న క్లాత్ దాని మీద ఆరేసాం, షాక్ కొట్టింది, చచ్చిపోయాం. కానీ ఇక్కడ చీర ఆరేయలేదు, పంచ ఆరేయలేదు, దుప్పట ఆరేయలేదు, చిన్న టవలే కదా, లేకపోతే చిన్న కర్చీఫే కదా ఆరేసింది. ఆ మాత్రం దానికే కరెంట్ షాక్ కొట్టాలంటే కరెంట్ అనేది ఒక ధర్మం. అది కరెంట్ అనేది నువ్వు చిటికినేలు పెట్టినా, మధ్యలో ఏలు పెట్టినా, నువ్వు పోయి దాని మీద పడ్డా, ఏది చేసినా షాక్ మాత్రం సాలిడ్గా ఉంటుంది. శ్రీవారి ఉండిలో డబ్బులు కూడా ఎత్తేయడం అనేది కరెంటు షాకుతోనే సమానం. చిన్న చితగా అంటున్నావు, చిన్న చితగా ఎలా అవుతుంది అది? ఇది హైందవ ధర్మాన్ని తప్పుపట్టడం కదా, సనాతన ధర్మాన్ని సైడ్ చేయడం కదా, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టడం కదా. అంటే మనం ఇంట్లో డబ్బులు పెట్టారు, నువ్వేదో దొంగతనం చేసావు, మా అయితే మీ నాన్న చెవులు చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. అదే గుడిలో ఎత్తేసేటువంటి ప్రజల మనోభావాల, హిందువుల డబ్బులు ఎత్తేయడం కూడా అంటే సాధారణంగా దొంగతనం చేసేటువంటి సిద్ధాంతం రాద్ధాంతం అమలు అవుతుంది అనుకోవడం నీ అమాయకత్వం. నువ్వు తెలిసి కూడా వెనకేసుకొని రావడం అంటే, ఎంతో ముందు కూడా ఎక్కడో కొంతమంది అట్టపెట్టెల మీద రప్ప 2.0 అని రాస్తే ఏముంది అందులో రాశారంతే, ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వాలా అన్నావు. దాని తర్వాత వల్లభనేని వంశీ మీద కేసు ఫైల్ అవుతుంది అంటే, వంశీ అందగాడు, ఆయన అందాన్ని తట్టుకోలేకే ఓర్వలేకే మీరు అతని మీద పడి చేస్తున్నారు అన్నావు. ఈరోజు హుండీలో ఉండే డబ్బులు పట్టుకెళ్తున్నాడు అంటే ఎంత ఉంది? అది చిన్న చోరీయే కదా, $72,000 అంటున్నావు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు అసలు లెక్కలు వచ్చా రాదా? నీలాంటి వ్యక్తిని ఈ ఆంధ్ర రాష్ట్రం ఒకసారి ముఖ్యమంత్రిగా ఎలా అవకాశం ఇచ్చిందని మిగతా రాష్ట్రాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయినావు. ఆ రోజుల్లో 9 నోట్లు అంటున్నావు, $9 మహా అయితే $80, 9 × 80 = 720. పోనీ ఈరోజు డాలర్ విలువ $89.88 అంటే $810. $72,000 ఎక్కడొచ్చిందో ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తుండా. $9 విలువ $72,000 ఉండే ఇంకొక దేశం ఏదైనా ఉందా? లేకపోతే అలాంటి డాలర్ని తయారు చేసి $9 విలువ $72,000 తయారు చేసేటువంటి నిత్యానంద స్వామి ఎలా అయితే సొంతంగా ఒక దీవుని ఏర్పాటు చేసుకున్నాడో, అలానే నువ్వు కూడా ఒక దీవుని ఏర్పాటు చేసుకొని
అక్కడ $9 విలువ 72,000 రూపాయలు తయారు చేసామన్నది ఈరోజు ప్రశ్నిస్తున్నారు జనాలు. మరి చిన్నదే కదా, దాని మీద ఎందుకు అంత రాధాంతం అంటున్నావు? చిన్న చోరీ చిన్న చోరీ చిన్న చోరీ అంటున్నావు. మరి తోటా చంద్రయ్య గారు ఆయన ఇంటి ముందు ఆయన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. పీకేస్తే పోయేదానికి పీకెందుకు కోసావు? చిన్న విషయమే కదా. పీకేస్తే పోయేదానికి పీకేయడం కూడా తప్పే, మనోభావాలు దెబ్బతీయడమే. ఆయనేమో నీ ఇంటి ముందు పెట్టలా, ఆయన ఇంటి ముందు పెట్టుకున్నాడు. దానికి నువ్వు తట్టుకోలేక పీకేస్తే పోయేదానికి పీక కోసావు. అమర్నాథ్ గౌడ్ తన సొంత అక్క మీద ర్యాగింగ్ చేస్తున్నారని అడిగాడు. ఆపించేస్తే పోయేదానికి అతని ఆయువుని ఆపేశారు మీరు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవు సార్, ప్రాణాలు పోతున్నాయి, దయచేసి మాస్కులు ఇవ్వండి అన్నాడు. మాస్కులు ఇస్తే పోయేదానికి అతని ప్రాణాలనే తీసేశారు మీరు. ప్రాణాలు పోతున్నాయి మాస్కులు ఇవ్వకపోతే అంటే నిజంగానే ప్రాణాలు తీసేశారు. ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళు కానీ ఇక్కడ అడిగిన వాళ్ళు కానీ చిన్న చిన్న అంశాల మీదే కదా ప్రశ్నించారు. మరి చిన్న చిన్నవి అన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసావు? నీ దృష్టిలో సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చిన్న విషయం కావచ్చేమో. సొంత తల్లిని కోర్టు మెట్లకి లాగడం నీకు చిన్న విషయం ఏమో. బాగోగులు చెప్పే బాబాయిని పైకి పంపించడం నీకు చాలా చిన్న విషయం ఏమో. కానీ శ్రీవారి హుండీలో ఉండేటువంటి డబ్బులు లెక్క పెట్టే పరకామల్లో ఉండేటువంటి ధనాన్ని పక్కన పెట్టడం చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఉండేటువంటి హిందువుల యొక్క ఆరాధ్య దైవం, ఆయనకు చెల్లించే ముడుపులు, తీర్చుకునే మొక్కులు, సాక్షిగా వేసినటువంటి బంగారం కావచ్చు, ధనం కావచ్చు, ఏది ఏమైనా కావచ్చు, దాన్ని పక్కన పెట్టేటువంటి పద్ధతులను వెనకేసుకొని రావడం అనేది నేను ఈరోజు చెప్తున్నా. ప్రపంచాన్ని శాసించేది పంచభూతాలు అంటే 5. ఈరోజు 151 మధ్యన 5 పంచభూతాలు ఒక్కసారిగా ఎగిరిపోయి 11 ఎందుకు వచ్చాయి? మధ్యలో ఉన్న 5 పంచభూతాలు ఎగిరిపోయి శ్రీ వెంకటేశ్వరుని 2 నామాలు మాత్రమే ఈరోజు నీకు నిలబడ్డాయి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, 2024 ఎలక్షన్స్లో పొత్తు పెట్టుకున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, శ్రీ వెంకటేశ్వరుడు కూడా పొత్తు పెట్టుకున్నాడు. నువ్వు చేసే అరాచకాలకి తట్టుకోలేక, మునిపెన్నడు ఇలాంటి అరాచకాలు ఆయన చూడక, నిన్ను చూడలేక రాబోతున్నటువంటి దారుణాన్ని ఆపడానికి ఆయన కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎంతో మునుపు కూడా జగన్మోహన్ రెడ్డి అదేదో గుళ్ళో లడ్డు అన్నాడు. ఇప్పుడేమో పరకామన్లో అదేదో పరకామన్లో $9 72,000 రూపాయల డబ్బులు అంటున్నాడు. హిందువులని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వు హిందువుల గురించి ఏమో ఆలోచిస్తున్నావు? సతీ సమేతంగా తిరుమలకి వెళ్ళి తిరుమల వారికి పట్టు వస్త్రాలని అందించలేని నువ్వు, వికిలుగా నవ్వే నీ నవ్వు, దేవుడు పెట్టాడు నీ చెవులో పువ్వు. ఇంతమించి ఏం మాట్లాడాలి? గుర్తుపెట్టుకో, నీ మొహంలో అహంకారం, నీ మాటల్లో వెటకారం, భవిష్యత్తులో భగవంతుడు పెట్టే గొడ్డుకారం ఎలా ఉంటుందంటే తట్టుకోలేవు, తప్పుకోలేవు, ఎవరికి చెప్పుకోలేవు. అది నీ పరిస్థితి. ఇక్కడ చూడండి ఇంకోటి. సార్, గతంలో మీరు 3 రాజధానులు అంటే చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు కానీ రాష్ట్రాన్ని 3 ఈరోజు టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఇప్పటికే 2 అయిపోయింది. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాక్టింగ్కి పరాకాష్ట. ఆ పత్రికా విలేకరి ఖచ్చితంగా సాక్షి వ్యక్తి అయితే కాదు. మొత్తం ఎలా వచ్చాడో కూడా అర్థం కావడం లేదు. ఆ భారతదేశంలో ఉండేటువంటి ఇనుగునంతా తీసుకొని చినుపు కంచెలు వేసుకున్నాడు కదా, మరి ఎలా వచ్చాడు అతను? నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పత్రికా విలేకరి ఇతను ముందుకు ఎలా వచ్చాడు? వాళ్ళోళ్ళు అయితే ఆ క్వశ్చన్ అడగరు. ఏ సార్ 3 రాజధానుల విషయం గురించి అడుగుతుంటే 2 గంటలు అయిపోయిందట. నాకు వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన 2 గంటలు అంటున్నాడు, కానీ ఒరిజినల్గా ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడు? ఉదయాన్నే 9కో 10కో పెట్టి ఆయన చేసినటువంటి తప్పులు, అందులో లోపాలు, ఆయన మాట్లాడిన పాపాలు, మధ్యలో వచ్చిన నత్తి, మధ్యలో వచ్చిన లేగులు, ఇవన్నీ ఎడిట్ చేసి, ఆ ఎడిట్ చేసిన కూడా ఇక్కడ దొరకరు. ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా పనిచేశారు చూడు జామ్స్ కెమెరూన్ దగ్గర, అలాంటి ఎడిటర్లు, అలాంటి టెక్నాలజీ ఉన్న వాళ్ళందరినీ గుంపులుగా తీసుకొని వచ్చి ఈయన చేస్తే దాన్ని వాళ్ళు తలలో పట్టుకొని ఎడిటింగ్ చేసి ముందర తీసుకొచ్చి టెలికాస్ట్ చేస్తారు. ఈయన ఇప్పుడు టెలికాస్ట్ టైం 2 అని చెప్తున్నాడు, కానీ ఇది రికార్డ్ చేసింది ఉదయం 9కో 10 చేసి 3 గంటల సేపు ఎడిటింగ్ చేస్తుంటారు. ఈయనేమో ఇప్పుడే కూర్చున్నట్టు, ఇప్పుడే మాట్లాడినట్టు, ఇప్పుడే 2 అయినట్టు అని చెప్తున్నాడు. అయితే ఓకే, ఇక్కడ 3 రాజధానుల విషయం చెప్పగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల గురించి అడగండి, ఇంకో 3 గంటలు కూర్చొని మాట్లాడతాడు. అదే 3 రాజధానుల గురించి అడగండి, 3 సెకండ్లు కూడా నిలబడ్డాం. ఎందుకంటే చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని రాబోతుంది. చట్టబద్ధంగా అంటే భవిష్యత్తులో ఇంకెవరైనా వచ్చినా ఎవరో రారు,
రానున్న 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చినా కూడా అమరావతి రాజధాని దిశగానే డెవలప్మెంట్ జరగాలి. అమరావతి రాజధానికి సంబంధించిన పనులే మొదలెట్టాలి. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చట్టబద్ధంగా అమరావతి రాజధాని అనేటువంటి జీవో పాస్ అవబోతా ఉంది. ఈయన మాట్లాడితేనేమో డైవర్షన్ టాపిక్ అంటాడు. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడితేనేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. నీ దాకా వచ్చే టైంకి డైవర్షన్ టాపిక్స్ అయిందా? వాళ్ళు మాట్లాడితే మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, నీ మతాన్ని ప్రేమించు, ఎదుటి మతాన్ని గౌరవించు. ఫైనల్గా ఒకటే, కులాలు వేరైనా మూలాలు ఒకటే, మతాలు వేరైనా మమతలు ఒకటే, భాషలు వేరైనా భావాలు ఒకటే, మరణాన్ని జయించలేని మనుషులంతా ఒకటే. గుర్తుపెట్టుకో. గుడ్ బై.